హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. కాస్త వెరైటీగా చేస్తున్నాను. ముందుగానైతే నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ ఉప్మా రవ్వనైతే తీసుకున్నాను. సో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాస్త పల్లీలు, మినప్పప్పు, ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి ఆకు, కొత్తిమీర, చాప్ చేసుకున్న మిర్చి, నేను కాస్త 2 టమాటోస్ కూడా తీసుకున్నానండి. మీరు కావాల్సిన కాస్త ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ముక్కుడు పెట్టేసుకొని కాస్త 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే వేద్దాము. ఆవాలు, జీలకర్ర. సో ఇవి కాస్త చిటపడలాడిన తర్వాత కాస్త మనం తీసుకున్న పల్లీలు, మినప్పప్పు, ఎండుమిర్చి అయితే వేసుకుందాము. సో మినపప్పు కాస్త బ్రౌనిష్గా ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు కాస్త క్రిస్పీనెస్ వస్తుంది. సో మనం కాస్త కలిపేసుకుందాము. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకున్న మిర్చి, ఉల్లి ఆకు అవైతే వేసేసుకుందాము. సో కరివేపాకు అండి, ఫ్రెష్ లీవ్స్, ఫ్రెష్ కరివేపాకు కాస్త ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను నేను. ఉల్లాకు, కొత్తిమీర వేసేసి కాస్త మగ్గనిద్దాము. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాము. తీసేసుకొని కాస్త కలిపేసుకుందాము. సో అవన్నీ కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. కాస్త మగ్గనిద్దాము ఈ పోపునంతా. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే తీసుకున్నాను. ఉప్మాకి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రై అయినవి. తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కాస్త మరిగాక మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాం. చూడండి వాటర్ ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు మనం తీసుకున్న ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నాం. వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రవ్వ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కడతాయి. కాస్త రోలింగ్ బాయిలింగ్ ఎంత బాగా వేస్తూ ఇలా వేస్తూ కలుపుకోండి. అప్పుడు ఉండలు అస్సలు కట్టవు. క్లమ్స్ అనేవి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసి మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. అప్పుడు చాలా బాగా టమాటోస్, ఉల్లాకు, కొత్తిమీర, ఇప్పుడు లిడ్ తో క్లోజ్ చేద్దాము. ఇవి కాస్త మగ్గనిద్దాము. 2 మినిట్స్ తర్వాత ఈ లిడ్ తీసి చూస్తే మన ఉప్మా రెడీ అయిపోతుంది. అప్పుడు ఉప్మా చక్కగా ఇప్పుడు మనం లిడ్ తీసుకుందాం. చూడండి ఎంత బాగా అయిందో. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. టేస్టీగా ఉప్మా రెడీ అయిపోయింది. జనరల్ గా ఉప్మా మీరు కూడా ఇలాగే వేసేసుకొని హెల్తీ ఫుడ్ తినండి. మేము చేసిన ఉప్మా మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.